శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన ట్విస్ట్ నెలకొంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ చేసినట్లుగా ఆలస్యంగా కోట వినూత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకొచ్చింది. ఆ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత దంపతులను హత్య చేసేందుకు 2 సార్లు ఏ విధంగా కుట్ర చేశారు, వినూత కోట దంపతులకు సంబంధించిన విషయాలను బొజ్జల సుధీర్ రెడ్డికి చెప్పారని తెలిపాడు. దీంతో తాను 2 సార్లు యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా వివరించాడు. అయితే ఈ వీడియోను ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో రికార్డ్ చేశాడన్నది ఇంకా క్లారిటీ లేదు. గతంలోనూ వినూత దంపతులు బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వారి వ్యక్తిగత గొడవలకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ సుధీర్ రెడ్డి ప్రమాణం చేశారు. తాజాగా హత్యకు గురికాక ముందు రాయుడు మాట్లాడిన వీడియో బయటకు రావడంతో జిల్లా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. జూలై 10న చెన్నూరు కువ్వం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినూత జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో అప్పటి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు జూలై 8వ తేదీన అతన్ని హత్య చేసి కాలువలో పడేసినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత కోట వినూత దంపతులతో పాటు మరొక 3 వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరపున చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినూత దంపతులు హత్య కేసులో అరెస్టు కావడంతో ఏపీ రాజకీయాల్లో అది సంచలనంగా మారింది. ఈ కేసులో వినూత పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో యూటర్న్ తీసుకుంది. ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి కట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మేము మేడము కాదు పోలీసులు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా కట్టేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతుంది అంతా నా కాడ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు సఫలం అడిగారు. ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సఫలం అవుతుంటే నేను కొన్ని కాలానికి వచ్చినట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అయ్యి అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేసాను. నాకు భయమే చేసింది. నేను సుజీత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీసా ఉండి నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు